మన ఇతిహాసాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే 'మహాభారత్' ఇప్పటికీ ప్రత్యేకమే. దీన్ని మారుతున్న టెక్నాలజీని జోడించి హాలీవుడ్ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కథతో ఓ భారీ కాన్వాస్‌పై సినిమా చేయాలనుందని, దీంతో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి తెలియజెప్పాలనుందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. అయితే దానికింకా సమయం ఉందని, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా ప్రకటన చేశారు. అయితే జక్కన్న తరహాలోనే 'మహాభారత్' తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రకటించటం సరికొత్త చర్చకు తెరలేపింది. ఇటీవల ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ 'మహాభారత్' ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మహాభారత్'ను రూపొందించడం తన డ్రీమ్ అన్న అమీర్ ఖాన్ ఈ ఏడాదే 'మహాభారత్' ప్రాజెక్టును తెరపైకి తీసుకొస్తానంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రైటింగ్‌కే కొన్ని సంవత్సరాలు పడుతుందని, ఒకే సినిమాలో మొత్తం కథను చూపించలేమని, అందుకే దీన్ని సిరీస్‌లుగా రూపొందించాలని నిర్ణయించుకున్నట్టు అమీర్ కీలక ప్రకటన చేశారు. అమీర్ చెప్పిన ప్రకారం భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టు రాబోతోంది. ఇండస్ట్రీలోని ఎంతో మంది దర్శకులు దీనికోసం పనిచేయబోతున్నారు. అయితే అమీర్ 'మహాభారత్'కు టైం పట్టేలా కనిపిస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కోసమే సంవత్సరాలు సమయం తీసుకోబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. పురాణాలను తిరగేసి ఆ తరువాతే కథను సిద్ధం చేస్తారట. అయితే అమీర్ ఖాన్ 'మహాభారత్' యావత్ ఇండియన్స్‌ని ఆకట్టుకునే స్థాయిలో ఉంటుందా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టుకు రాజమౌళి అయితే బాగుంటుందని, బాలీవుడ్ వాళ్లకు పురాణాలను తెరకెక్కించడంలో అంత పట్టుండదని ఇటీవల వచ్చిన 'ఆదిపురుష్'తో తేలిపోయిందనేది ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా అంతా రీసెర్చ్ చేసి అమీర్ ఖాన్ 'మహాభారత్'ను మొదలుపెట్టే సమయానికి రాజమౌళి కూడా మొదలు పెట్టేస్తాడని, అప్పుడు 2 మహాభారత్ల మధ్య పోటీ అనివార్యమని ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ని స్క్రీన్ ప్లే కోసం అమీర్ ఖాన్ కలిశారట. తర్వాత ఎందుకో అంతగా ఆసక్తిని చూపించలేదట. దాంతో తను కూడా ఆసక్తి చూపించలేదని తెలిపారు. అయితే రాజమౌళి కూడా 'మహాభారత్' చేయాలనే ఆలోచనలో ఉన్నందునే అమీర్ మరోసారి విజయేంద్ర ప్రసాద్‌ని కలవడానికి ఇష్టపడలేదని ఇన్సైడ్ టాక్. అమీర్ తను రూపొందించనున్న 'మహాభారత్'లో తనే కృష్ణుడిగా నటించనున్నాడట. అయితే జక్కన్న 'మహాభారత్'లో మాత్రం అదే పాత్రను మహేష్ బాబుతో చేయించాలనుకుంటున్నారట. సో మొత్తానికి అమీర్, జక్కన్నలో ముందుగా ఎవరు 'మహాభారతానికి' దృశ్య రూపం ఇస్తారో చూడాలి.